త్యాగం. క్రీస్తు మన కొరకు చేసిన ప్రాణత్యాగం. క్రీస్తు పుట్టుక గిట్టుట కొరకే. దాసునిగా, సేవకునిగా ఆయన పుట్టింది మన పాపాలకై సిలువలో శ్రమపడి మరణించడానికే. అలాగే ఈ లోకములో ఎంతోమంది సేవకులు అనేక కఠిన స్థలాలలో ప్రయాసపడుతూ, శ్రమపడుతూ వారి ప్రాణాలను సహితం అర్పిస్తున్నారు. ఇప్పుడు సేవకుని యొక్క త్యాగం గురించి చూద్దాము. దేవా నీలోనే నాకు జీవం. బ్రదర్ ప్రెజలెంట్ బ్రదర్ చదవండి దేవుని వాక్యం. రే మొన్న సిట్టింగ్ వేసాం కదా, సూపర్గా ఉందిరా. మళ్ళీ వేద్దామా? మొన్న అక్కడ వేసిన చోట వేద్దామా, లేకపోతే కొత్తగా ఇంకెక్కడైనా వేద్దామా? లేదు, ఒక హాఫ్ వేద్దామంటారా? హాఫ్ ఏంట్రా, వద్దు, ఫుల్ వేద్దాం. ఫుల్ కాదు, అక్కడ వద్దు, మా బయట వేరే చోట ఎక్కడైనా వేద్దాం. కాదురా, లేదురా, మా జబ్బులో వేసేద్దాం. ప్రైజ్లాడ్ బ్రదర్ ఈ దేవుని వాక్యం చదవండి. ఏయ్, ఏంటి మతాలు మారుస్తున్నావా? ఏంట్రా? అలా కాదు బ్రదర్, ఇది దేవుని వాక్యం. ఇది చదివితే దేవుడు మీతో మాట్లాడతాడు బ్రదర్, మీరు రక్షించబడతారు. ఓరా ఇక్కడి నుంచి. నువ్వు వద్దు, నీ పుస్తకం వద్దు, పో ఇక్కడి నుంచి. సారి ఇక్కడ కనపడ్డావు అనుకున్నా. ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను రక్షించండి. వందనాలమ్మా. ఇది దేవుని వాక్యం, ఇది చదవండి. ఇది చదివితే దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడమ్మా. ఎందుకంటే 2000 సంవత్సరముల క్రితం యేసు ప్రభు నీ కోసం నా కోసం ఈ లోకంలో మానవతారిగా జన్మించి సిలువలో మన పాపాలకై మరణించి నిన్ను నన్ను తన రాజ్యములో తనతో పాటు జీవింపచేయాలని మన కోసం ఎంతో త్యాగాన్ని చేశాడు. ఆ త్యాగాన్ని మనం తెలుసుకొని ఆయన రక్తంలో కడగబడి మనం రక్షించబడాలని ఆయన కోరిక. ఈ వాక్యాన్ని చదవండి, దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ బిడ్డతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోరండి ప్రభా. ఈ వాక్యం ఈ కరపత్రిక ద్వారా ప్రభా మీ బిడ్డతో మాట్లాడి మీరు రక్షించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చదవండి దేవుని వాక్యం, దేవుడు మీతో మాట్లాడతాడు. ఎవరు తెలుద్దాం, పదండ్రా. అండ్రా, ఈసారి ఇటు రాకుండా చూడాలి. ఇన్ని సంగతి ఏందో తెలవాలి. బజార్కి ఊరికి రావద్దన్న కదరా, మళ్ళీ ఎందుకు వచ్చావు? బ్రదర్ దేవుని వాక్యం బ్రదర్, చదివితే మీరు ఖచ్చితంగా రక్షించబడతారు బ్రదర్. నా మాట వినండి. అలా కాదు బ్రదర్, నా మాట వినండి. రే ఇటు ఎలా వినడు రా, బైబిల్ పట్టుకోకుండా ఇటు చేతులు, బజార్కి రాకుండా ఇటు కాళ్ళు ఎరగొట్టండి రా. వావిని మార్చండి బ్రదర్. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, పోరా. యేసయ్యా విను క్షమించు, యేసయ్యా విను రక్షించండి, యేసయ్యా 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 విను క్షమించు, యేసయ్యా 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 విను క్షమించు. కాదురా, రెండ్రా. అలా పగల కొట్టండి రీ, సావ కొట్టండి రీ, మాట రాకుండా సావ కొట్టండి రా. లాక్కెళ్దాం, పదండి రీ. ఈ నెల కాదురా, అరే ఈ నెలలో పడిద్దాం పాడురా. లాక్కెళ్దాం, రెండ్రా విన్ని.
బైబిల్ పట్టుకొని మళ్ళీ వస్తావరా? ఇంకెక్కడ వస్తాడు రా, కాళ్ళు చేతులు ఇరుక్కొట్టాక. అదనరా రా. మనసంతా ఏంట్రా బాధగా ఉంది, తల కూడా బాగా నొప్పిగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రే మన వాళ్ళకి ఫోన్ చేద్దాం. రే ఎక్కడున్నారా? మనసంతా కొంచెం బాధగా ఉందిరా. ఎక్కడున్నారు? వచ్చేసేయండి రా, కొంచెం మీతో మాట్లాడాలి. ఇంటికి రండి. ఏంట్రా, ఏమైంది వీడికి? ఎన్నిసార్లు ఫోన్ చేశాడు వీడు? వాడంతేరా, ఊరికనే కంగారు పడుతూ ఉంటాడు. ఏంట్రా, ఏమైంది? వచ్చారా? ఫోన్ చేశాడు. రండి కూర్చోండిరా. వాడిని పుట్టిన కాడి నుంచి మనసంతా చాలా బాధగా ఉందిరా. ఏమైందో అర్థం కావట్లేదు. పుట్టిన దగ్గర నుంచి హృదయంలో విచారంగా బాధగా అనిపిస్తుంది. నాకు కూడా అలా అలానే అనిపిస్తుందిరా. అసలు ఏం చెప్తారా వాళ్ళు? బైబిల్లో ఏముంటది? వినుంటే పోయేదిరా, తొందరపడ్డాం. అవునురా, తొందరపడ్డావు. నాకు చాలా బాధగా ఉంది. అసలు ఆయన ఏం చెప్తున్నాడో వినాల్సిందిరా మనం. వినుంటే బాగుండేది కదా. ఎక్కడో వెళ్ళి ఎత్తుకుదాం పదండిరా, వెళ్ళి క్షమాపణ అడుగుదాం రండిరా. అవునరా, పదండ్రా. బయలుదేరడన్నా. దేవుని వాక్యం ఇగోమ్మా, దేవుని వాక్యం ఇది చదువుకో అన్న. ఇగో ఈ బుక్ చదువుకో, ఇది దేవుని వాక్యం. అదిగోరా, అక్కడ ఎవరో ఉన్నారు. పదండ్రా వెళ్దాం. పదండి. దేవుని నమ్మకం, ఆయన మాత్రమే. ఆయన ఈయన కాదురా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్న మీకులాగే పేపర్ పెంచే అతను ఉండాలి కదా, అతను ఏడన్నా? అతను చనిపోయాడుగా. చెప్పేది అవును, అతన్ని కొట్టి నీళ్ళలో పడేశారు. అతను చనిపోయాడు. అతని తర్వాత అతని ప్లేస్లో నేను ఈ ప్రాంతానికి వచ్చాను. ఏమైంది బ్రదర్? ఎంత పని చేసేవరా మనం? మనిషి ప్రాణం తీసేవరా మనం? అరే ఊరుకుండ్రా, మనం ఏం కావాలని చేయలేదు కదరా ఆ పని. కానీ మనమే చంపేశాం కదరా. బాధపడకండ్రా, ఊరుకోండిరా, ఊరుకో. కానీ మనమే చేసాం కదరా. ఇప్పుడు ఎవరిని అడగలరా క్షమాపణ? ఒక మనిషి ప్రాణం తీసేసేవరా మనం. బాబు, తాగితే మీ జీవితాలు పాడైపోతాయి, ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఈ దేహం దేవుని ఆలయం. దీన్ని మనం పాడు చేస్తే దేవుడు మనల్ని కూడా పాడు చేస్తాడు. వాటిని పడవేయండి. రే అక్కడ పాస్టర్ గారు ఉన్నారా? సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే
ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయమని మీరు విలువ పెట్టి కొనబడిన సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఇది వ్యాపారం అనుకొని తలంచవద్దు ప్రియులారా. ఎవడని డబ్బడగలేదు. మాకు కావలసినది మీ ఆత్మ. మీరు ఆత్మలను గెలుచు మిషనరీలుగా మారాలి. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పరివారమే మేము. మీ జాడలో ఇక నడిచిన పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించదము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించదము. My king still lives. ప్రియ దైవజనమా, చూశారు కదా, మనమైతే ఇక్కడ చాలా సంతోషంగా సౌఖ్యంగా ఉన్నాము. కానీ ఎంతోమంది సేవకులు
అనేక కఠిన స్థలాలలో సేవకులుగా మిషనరీలుగా వెళ్ళి వారి ప్రాణాలను సహితం త్యాగం చేస్తున్నారు. అలాగే మనము కూడా దేవుని యొక్క పనిలో క్రీస్తు కొరకు సేవకుడు పడుతున్న ప్రయాసలో మనము కూడా పాలిభాగస్తులవుదాం. భారము కలిగి జీవిద్దాం. నమ్మకముగా దేవుని సేవలో ప్రయాసపడుతున్న ప్రతి సేవకునికి ఈ వీడియో అంకితం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.